హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వీడియోలో నా డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. టిల్ ఎండ్ వాచ్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చి మరింత సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ఇంక ఇవాళ ఉదయాన్నే కొంచెం అంత లేట్గానే లేచాము. ఎందుకంటే నిన్న నైట్ మా అన్న కూతురు వచ్చిందనమాట. తనతో టైం అలా స్పెండ్ చేస్తూ కొంచెం లేట్ నైట్ స్లీప్ అయితే వేసాము. అందుకోసమే లేట్గా లేచామన్నమాట ఉదయాన్నే. ఇక లేవగానే మీకు ఇక్కడ నేను అగారో ఎగ్ బాయిలర్‌లో వెజిటబుల్స్‌ని ఎలా స్టీమ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానని లాస్ట్ వీడియోలో కన్వే చేశాను కదా! సో, అదే షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంక ఎగ్ పోచర్ ట్రేలో ఏంటంటే స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్ స్టీమ్ పెట్టేసుకుంటున్నాను. పర్ పర్సన్‌కి సలాడ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఎప్పుడన్నా తక్కువ క్వాంటిటీలో సింగిల్ పర్సన్ కోసం స్టీమ్ పెట్టుకోవాలి వెజిటబుల్స్ అంటే మనము ఒక పెద్ద పెద్ద బౌల్స్ తీసుకొని కుక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా! ఇదైతే చాలా తక్కువ టైంలోనే ఎగ్ పోచర్ ట్రేలోనే స్టీమ్ పెట్టేసుకోవచ్చు. నేను క్యారెట్ అయితే స్టీమ్ చేయలేదు. కావాలనుకుంటే క్యారెట్ కూడా స్టీమ్ పెట్టేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు. అందుకోసం క్యారెట్ రాగానే వేసుకున్నా అండ్ అలాగే ఆనియన్స్ కూడా అలానే వేసేసాను. అందులో బాయిల్ చేసుకున్నవన్నీ వెజిటబుల్స్ వేసేసుకున్న తర్వాత అందులో బ్రోకలీ వేసుకోవచ్చు. అన్నీ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇవి మాత్రమే యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ ఎక్కువ ఉండేలా చూసుకున్నా. ఇక అవన్నీ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్, కొంచెం అంత పెప్పర్, ఆలివ్ ఆయిల్, లెమన్ అన్నమాట. ఇవన్నీ కూడా వేసేసుకునేసి మంచిగా మిక్స్ ఇచ్చేస్తున్నాను. హెల్తీ అండ్ కలర్ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లయితే నడిచాయనమాట ఇంట్లో. నా కోసమైతే ఆ వెజిటబుల్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మా అన్న కూతురొచ్చింది కదా! తనకైతే నేను చేసే ఓట్స్ అంటే ఎంతిష్టమంటే అసలు బాబోయ్! ముందు నుంచే కాల్ చేస్తూ రిజర్వ్ చేసుకుంటోందనమాట. నాకు డైలీ అదే బ్రేక్‌ఫాస్ట్ కావాలి నేనున్నన్ని రోజులు అని చెప్పేసి అనిందనమాట. సో, తన కోసమైతే ఇక్కడ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకిక్కడ మా అన్న కూతురికి, భానుకి మాత్రమే ఓట్స్ అయితే సర్వ్ చేశాను. ఏంటి తింటే అదొకటే పెట్టు. నీట్‌గా తింటాడంట. అది మాత్రమే పోస్ట్ చేయాలంట. అంత సీన్ ఉందా? నేనైతే అలానే పెట్టేస్తానుగా. ఇక అన్న కొడుక్కయితే ఓట్స్ అస్సలు సరిపోదు. అందుకోసం వాడు తినలేదనమాట. వాడి కోసం దోస, అమ్మ కోసం ఇడ్లీ, హస్బెండ్ కోసం ఇడ్లీ తెప్పించాను. ఇంక వాళ్ళు తింటున్నారు. అండ్ ఇదిగోండి మై ఫేవరెట్ మ్యాంగోస్. అసలెంత ఇష్టమో ఈ మ్యాంగోస్ నాకు. ఇవైతే మా తోట నుంచి వచ్చాయన్నమాట. మా బావగారు, నా కో-సిస్టర్ సురేఖ ఇంటికొచ్చారనమాట. సో, వాళ్ళు వస్తూ, వస్తూ ఇవి తీసుకొనొచ్చారు. అవి మాత్రమే కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా నేరేడు పళ్ళు, ఇవి కూడా మీకు లాస్ట్ ఎప్పుడైనా విలేజ్ వీడియోలో చూపిచ్చాను కదా! చెట్టెక్కి మరి మా కో-సిస్టర్ పీకుతూ ఉంటది. ఆ నేరేడు పళ్ళు ఇవే. అండ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ కట్ చేస్తున్న ఈ ములక్కాడలు మా అపార్ట్మెంట్ ప్రెమిసెస్‌లోనే ఉంటుందనమాట చెట్టు. ఆ చెట్టు ఎక్కి పిక్కొచ్చారు మా వారు. ఇవాళ ములక్కాడలతో ఫ్రై చేసేస్తున్నాననమాట. జస్ట్ 1 విజిల్‌కి కుక్కర్‌కి పెట్టేస్తున్నాను సాల్ట్ వేసేసి. కొంచెం అంత షుగర్ కూడా వేస్తాను. కొంచెం ఏదైనా చేదున్నా కూడా పోతుందనమాట. మంచి స్వీట్‌గా కమ్మదనం వస్తుంది ములక్కాడల్లోంచి. అందుకోసం నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తా. ఇవాళ అన్నీ చేయట్లేదు. జస్ట్ 2 ములక్కాడలతో అమ్మకి మాత్రమే ఫ్రై చేస్తున్నాను. మిగతావన్నీ ఇంక ఇలా స్టోర్ చేసేస్తున్నాను ఎయిర్ టైట్ జార్‌లో. అమ్మ చికెన్, ఎగ్స్ ఇలాంటివి ఏమి తినరు. ఇంక అన్న కూతురు వచ్చింది కదా! తన కోసం చికెన్ చేద్దాం అనుకున్నాను. మటన్ అయితేనే తింటారు. మటన్ కూడా ఇవాళ ఎందుకో అమ్మకి తినాలని లేదని చెప్పేసి వద్దన్నారు. తన కోసం ములక్కాడ ఫ్రై చేస్తున్నా.
నా అల్లుడు, భాను ఇద్దరు కలిసి చికెన్ తీసుకొస్తామని చెప్పేసి బయటికెళ్లారు. ఇంక వాళ్ళొచ్చేలోపు ములక్కాడ ఫ్రై, వైట్ రైస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటున్నా. ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఫటాఫట్‌గా పనంతా ముగించేసుకోవాలి కిచెన్‌లో. బాబోయ్! అసలు అవ్వట్లేదు. ఈ వేడికి ఎంత ఫాస్ట్‌గా కుక్ చేసుకుంటే అంత మంచిది కదా! టైమ్ సేవింగ్ చేసుకోవాలి. ఇంకిక్కడ ములక్కాడ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసుకున్నాననమాట. ఒక పక్క ములక్కాడలు ఉడకపెట్టేసుకున్నాను కదా! అవి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లి పౌడర్ అనేది రెడీ చేసుకొని ఉండాలనమాట. ఆల్రెడీ నా దగ్గర ఉంది. అందుకోసం అదే వేసేస్తున్నాను. వేపుకున్న పల్లీల్లో కారము, సాల్ట్, వెల్లుల్లి వేసేసుకునేసి గ్రైండ్ చేసుకోవటమే అనమాట. అండ్ ఇక్కడ కొంచెం అంత పసుపు, సాల్ట్, ఈ పల్లి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అసలు ఏం పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్ రెసిపీ అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటది. లెఫ్ట్ ఓవర్ చిగురు పప్పు కూడా ఉందనమాట. దానికి కాంబినేషన్‌గా బావుంటది. ఇంకొచ్చేసారు. అలా ములక్కాడ ఫ్రై కంప్లీట్ అయిందో లేదో భాను వాళ్ళు కూడా వచ్చేసారనమాట. రాగానే ఇంకా చికెన్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్‌గా. నేను చేసే చికెన్ కర్రీ అంటే ఎంత ఇష్టమో అసలు నా అల్లుడికైనా, నా కోడలికైనా ఇద్దరికీ చాలా చాలా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారివాళ. రెసిపీ అయితే మాత్రం రెగ్యులర్‌గా చేసే విధంగానే చేస్తున్నాను. ఒక్కొక్కసారి మూడ్‌ని బట్టి వేస్తూ ఉంటాననమాట అందులో ఇంగ్రీడియెంట్స్. ఒకసారి మ్యారినేషన్ చేసి చేస్తుంటాను. ఒక్కోసారి ఇలా కుక్కర్‌కి పెట్టేస్తూ ఉంటాను. ఈ కుక్కర్‌కి పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను యెల్లో చికెన్ సెపరేట్ చేసుకోవడానికి అంతే. యెల్లో చికెన్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోస్ట్ అయ్యాక చికెన్ ముక్కలు వేసి పసుపు, సాల్ట్ వేసాక ఉంటది కదా! ఆ ముక్కలనమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి రెడీగున్నాయనుకోండి, అసలు వంట చేయటం చాలా సింపుల్. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఈ కటింగ్ జాబే చాలా హెక్టిక్ అని జెప్తా నేనైతే. ఏవంటే ఫాస్ట్‌గా కట్ చేయటం నేర్చుకున్నాం కాబట్టి సరిపోయింది. ఆనియన్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గానే కట్ చేస్తాను. ఇక చికెన్‌కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ ములక్కాడ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది డిష్ ఔట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకిక్కడ చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ పర్టిక్యులర్‌గా షేర్ చేయాల్సిన అవసరమే లేదనుకుంటాను. చాలా సార్లు మీరు నా వీడియోస్‌లో చూసే ఉంటారు. ఈ రెసిపీ అంత డీటెయిల్‌గా చెప్పాల్సిన పనే లేదు. చూస్తూ ఉండండి. నేను షౌట్ ఔట్స్ ఇచ్చేస్తాను. అండ్ టుడేస్ షౌట్ ఔట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సృజన రాణి, జలగడుగు సుకన్య, ఝాన్సీ అరగొండ, అఫ్జల్ సుల్తానా షేక్, హేమలత, రాజేశ్వరి దేవి, పావని మధురబోయిన, అయాన్ ఖాన్, లక్ష్మీప్రియ, లత, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, కర్ణాటి షణ్ముఖి, వానమ్మ వ్లాగ్, వసంతపత్తి, సురీత్, గొర్లి కవిత గ్రేస్, మోహిని లత, రోజామణి, లావణ్య, నాగప్రణిత, అషుజు వ్లాగ్స్, వై శ్రీనివాసులు, దివ్య సింపుల్ వ్లాగ్స్, షబానా ఖానం, సి రమాదేవి, కళ, పూజ గుమ్మల. మీ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ టైంని కేటాయించి నా వీడియోస్ చూసి మీ బెస్ట్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. కొత్తగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇక నా అల్లుడు చపాతీ పర్సన్ కాబట్టి వాడి కోసం చపాతీ చేసేసాను. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కూడా రెడీ అనమాట. ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకిక్కడ అందరికీ సర్వ్ చేసేస్తున్నాననమాట. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అమ్మకు మాత్రమే ఓన్లీ ములక్కాడ ఫ్రై, చిగురుపప్పు అనమాట. మాకు మాత్రమే చికెన్, చపాతీ, రైస్. చాలా బాగా కుదిరింది ఆ రోజు చికెన్. చాలా యమ్మీగా ఉంది. భాను ఏం డైలాగ్ ఇచ్చాడు తెలుసా? "ఇలాంటి చికెన్ చేసావంటే కడాయి ఖాళీ అయిపోతుంది మమ్మీ. ఇలా ఎప్పుడు చేయకు" అంటున్నాడు. ఇంత టేస్టీగా చేస్తే మాత్రం డెఫినిట్‌గా నేనే ఖాళీ చేసేస్తాను. ఇంకెవరికీ ఉండదు అంటున్నాడనమాట ఫన్నీగా. సో, అంత బాగా నచ్చింది అని కన్వే చేయటానికి ఇలా చెప్తున్నాడనమాట. ఇంకా నా కోసం యెల్లో చికెన్ సర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ అందరం కలిసి తింటున్నాం అనమాట. ఇంకా అలా యమ్మీ లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో లంచ్ అయిపోయాక కిచెన్ కౌంటర్ టాప్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో, ఇంకా స్టార్ట్ చేద్దామా?
ఈ వేడికి కిచెన్‌లో వంట చేయాలంటే చాలా ఇరిటబుల్‌గా ఉంది. సో, అసలు కిచెన్‌లోకి వెళ్ళాలని అనిపించట్లేదనమాట. దానికోసం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్‌గా రావచ్చనుకుంటున్నా. నా మూడ్ స్వింగ్‌ని క్లియర్ చేసుకోవటానికే ఈ క్లీనింగ్ అనేది పెట్టుకున్నా. ఎందుకంటే అసలు ఇంట్రెస్ట్‌గా వెళ్ళట్లేదు నేను కిచెన్‌లోకి వంట చేయటానికి. చాలా చిరాకేస్తుంది ఈ మధ్యన. అండ్ ఆల్సో డీప్ క్లీన్ చేసి కూడా చాలా రోజులయిపోతుంది. డస్ట్ మీరే చూస్తే అర్థమైపోతది. కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్‌గా ఉందనుకోండి, కొంచెం అంత ఇంట్రెస్టింగ్‌గా కుక్ చేయొచ్చు ఏదైనా సరే. ఈ క్లీనింగ్ లిక్విడ్ గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు కంటిన్యూయస్‌గా. మీరు గ్యాస్ స్టవ్ మీద ఏ లిక్విడ్ యూజ్ చేస్తున్నారు? దేనితో క్లీన్ చేస్తున్నారు? అని అడుగుతూనే ఉన్నారు. నేను యూజ్ చేసే క్లీనింగ్ లిక్విడ్ మిస్టర్ మజిల్ అండి. ఇది డీమార్ట్‌లో కూడా అవైలబిలిటీ ఉంటది. నార్మల్‌గా ఏ కిరాణా కొట్టులో కూడా దొరుకుతోంది ఈ మధ్యన. సో, కాబట్టి మీరు మిస్టర్ మజిల్ అని అడిగారనుకోండి వాళ్ళే ఇస్తారు. ఈ యాంటీ గ్రీజ్ క్లీనింగ్ స్ప్రే అనమాట. అసలు ఏమాత్రం గ్రీజ్ ఉన్నీయకుండా అంటే జిడ్డు పదార్థం ఏం లేకుండా క్లీన్ చేసేస్తుంది. సో, దానికోసం ఇది మంచిగా హెల్ప్ అవుతుందనే ఇది యూజ్ చేస్తున్నాను. దీంతో కిచెన్ మాత్రమే కాదు మనం ఏది క్లీన్ చేయాలన్నా కూడా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. నాకేంటంటే ఈ మధ్యన అంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కిచెన్‌లోనే ఎక్కువ ఉంటున్నానా అనిపిస్తుందనమాట. అంత హెక్టిక్‌గా ఉంది. తప్పదు రిలేటివ్స్ ఎవరొచ్చినా కూడా మనకైతే తప్పదు. అందుకోసమే అప్పుడప్పుడు ఇలాంటి క్లీనింగ్స్ చేసుకుంటూ మనమే ఇంట్రెస్టింగ్‌గా కిచెన్‌లోకి వెళ్ళడమే మంచిది కదా! ఏదైనా ఇంట్రెస్ట్ లేకుండా కుక్ చేసామనుకోండి, నామవాస్తు ఏదో చేసామా, పెట్టామా అన్నట్టు ఉంటది. అదే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందనుకోండి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా కొన్ని రెసిపీస్ చేయొచ్చు. పిల్లలొచ్చారు ఏదైనా స్వీట్ రెసిపీస్ కానీ అలాంటివి ఏం చేయాలన్నా కూడా అసలు ఇంట్రెస్టే రావట్లేదు నాకెందుకో. అందుకోసమే ఈ క్లీనింగ్ పెట్టుకున్నా. చూస్తున్నారు గదా మీరే ఎంత గలీజ్‌గా ఉందో అసలు కౌంటర్ టాప్ అయితే మాత్రం చాలా చండాలంగా ఉంది. మొత్తం అన్ని పొంగినవి, డస్టు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చక్కగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రిఫ్రెష్‌నెస్ చాలా బా వచ్చింది నాకైతే. అండ్ చిన్న చిన్న చేంజెస్ ఆల్మోస్ట్ చేసుకోవాల్సిందే. ఎప్పుడు కూడా పెట్టిన ప్లేస్‌లోనే పెట్టకూడదు. ఏ సామాను కూడా చిన్న చేంజెస్ అటు ఇటు, ఇటు అటు అట్లా పెడుతూ ఉన్నామనుకోండి మనకు బావుంటది మూడ్ స్వింగ్స్. అది చాలా చిన్న కౌంటర్ టాప్ అండి. ఏం పెట్టుకోవాలన్నా కూడా అసలు స్పేసే ఉండదు. బట్ కానీ అందులోనూ కొంచెం అంటే మనకు మంచిగా అనిపించేవి మాత్రం ప్లేస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో హ్యాండీగా ఉండేలాంటివన్నీ కూడా పెట్టుకోవాల్సిందే కదా! లైక్ ఆయిల్, పసుపు, కారం, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా కొంచెం అంత మనకు అందుబాటులోనే పెట్టుకోవాలి కాబట్టి అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను. వాటిని నేను కొంచెం అంత నాకు నచ్చే ఐటమ్స్‌లో ప్లేస్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడు నాకు చూడటానికి కూడా మంచిగా అనిపిస్తది కాబట్టి. ఈ జార్స్ అయితే అసలు కనిపిస్తూ ఉంటేనే బావుంటది. లోపల పెట్టాలనిపించదనమాట. ఆ పింక్ కలర్ లిడ్ ఉన్నవి చాలా బావుంటాయి. అవి నెస్టేషన్ నుంచి తీసుకున్నాను. సో, మీకు కూడా ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఏమన్నా ఉంటే డెఫినిట్‌గా కౌంటర్ టాప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయండి. కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. మీకే తెలుస్తది ఆ డిఫరెన్షియేషన్. అండ్ ఈ స్పూన్ హోల్డర్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది మెటాలిక్ అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. నేను ఆల్మోస్ట్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉంటాను. ఏవైతే ఇవ్వనో అవి మీరు అడగండి. డైరెక్ట్‌గా మీకు లింక్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. నాకైతే ఈ వుడెన్ ర్యాక్ గురించి ఎంతమంది అడిగారో అసలు బాబోయ్! అది సేమ్ పీస్ అస్సలు దొరకట్లేదండి. ఇప్పుడు అస్సలు స్టాక్‌లో లేదు. అందుకోసమే నేను సిమిలర్ ప్రోడక్ట్‌ని ట్యాగ్ చేస్తున్నాను. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా మీకు డిస్క్రిప్షన్‌లోనే అన్ని లింక్స్ దొరుకుతాయి. ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో నేను లింక్ షేర్ చేసినవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటాయి. ప్రోడక్ట్ నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ అయిపోయింది. అందుకోసమే లేదు. అండ్ దెన్ ఈ లైట్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది రీచార్జబుల్ లైట్ అనమాట. సేమ్ ప్రోడక్ట్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఫ్లిప్‌కార్ట్ ఆర్ మింత్రాలో ఉంటే నేను డెఫినిట్‌గా ట్యాగ్ చేస్తాను. లేదు అంటే నేను సిమిలర్ ప్రోడక్ట్ ఏదైనా దొరికింది అంటే అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ ఆయిల్ డిస్పెన్సర్ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాను అని చెప్పేసి అడుగున్నారు. డెఫినిట్‌గా షేర్ చేస్తాను. బట్ నాట్ నౌ. కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే గ్రీస్ ఫార్మ్ అయిన ప్రతి ఒక్క దానికి నేను ఇది లిక్విడ్ స్ప్రే చేయటము, స్క్రబ్ ఇవ్వటము, క్లాత్‌తో వైప్ అప్ చేయటము చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా నీట్‌గా అయిపోతది. కొన్ని వాటికి వాష్ చేసుకుంటున్నాను. కొన్ని వాటికి ఇలా వైప్ అప్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయినట్టే అనమాట. ఇంకా పాత్రలన్నీ కూడా వాష్ చేసేసుకునేసి చక్కగా ఆర్గనైజ్ చేసేసుకుందాం. నాకు ఏదైనా సరే ఇలా క్లీనింగ్ చేసుకొని ఆర్గనైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒకటికి 10 సార్లు అదే ప్లేస్‌ని చూడటం చాలా ఇష్టం. మీకు కూడా అలానేనా అనేది నాకు కామెంట్ చేయరా ప్లీజ్? నాకెందుకో చాలా ముచ్చటేస్తది అలా చూడటానికి. ఏదైనా సరే కొత్తగా అరేంజ్ చేసినప్పుడు మళ్ళీ దాన్నే చూడాలనిపిస్తూ ఉంటది. అలా చూసినప్పుడు మైండ్‌కి చాలా స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తది నాకు. మొత్తం ఇదంతా డీప్ క్లీన్ చేయడానికి ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ టైం పట్టింది. ఈ మాత్రం కష్టపడ్డాక వచ్చే రిలాక్సేషన్ చాలా బా అనిపిస్తది నాకు.
చూసారు కదా! ఇవాల్టికైతే ఇలా గడిచిందనమాట నాకు. టోటల్ కౌంటర్ టాప్ లుక్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ హైప్ పాయింట్స్ ఇస్తారని అయితే హోప్ చేస్తూ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.